హుస్సేన్ సాగర్ను మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అత్యాధునిక ట్రాష్ స్విమ్మర్ బోట్లను రంగంలోకి దించారు. నాలాల ద్వారా నిత్యం చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రెపు డెక్క, నీటి మొక్కలు, ఇతర చెత్త చెదరాన్ని ఈ మెకనైజ్డ్ బోట్లు వేగంగా తొలగిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో జరిగే నిమజ్జనాల అనంతరం సాగర్ ఒడ్డున పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హుస్సేన్ సాగర్ అందాలను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్ నగరానికి ఎవరు వచ్చినా సరే ముందుగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో హుస్సేన్ సాగర్ ఉంటుంది. అయితే ఈ హుస్సేన్ సాగర్ కొన్నిసార్లు కంపు కొడుతూ ఉండడం వల్ల పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని అయితే జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులు అయితే హుస్సేన్ సాగర్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. దానికోసం ప్రత్యేక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఈ నీటి లోపల ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్త చెదారం, పూజా సామాగ్రి, ఇతర చెత్త చెదారాన్ని కూడా తొలగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక ట్రాష్ క్లీనింగ్ బోట్లు అయితే రంగంలోకి దించడం జరిగింది. ఇవి నిత్యం కూడా హుస్సేన్ సాగర్ లోపల ఉన్న చెత్త చెదరాన్ని ఎప్పటికీ క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఈ పెద్ద యంత్రం ఏదైతే ఉందో ఇదంతా కూడా మెకనైజ్డ్ ట్రాష్ స్కిమ్మర్. ఇదంతా ఈ వెహికల్ అయితే నీటిపై తేలియాడే చెత్త, ఇతర వ్యర్థాలన్నీ కూడా సులువుగా సేకరించగలదు. దీని ముందున్న భాగంలో ఉండే కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా నీటిలోని ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు, కుళ్ళిన వ్యర్థాలన్నీ కూడా పైకి లాగి బోటులో నిల్వ చేస్తుంది. ఈ యంత్రాన్ని నడిపేందుకు కూడా ఆపరేటర్లతో పాటు ఒడ్డున చేరిన చెత్తను సేకరించేందుకు తరలించే ప్రత్యేక పారిశుద్ధ కార్మికులు కూడా ఇక్కడ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అంటే చాలా వరకు కూడా హుస్సేన్ సాగర్కి వచ్చిన వారు కావచ్చు, ఇక్కడ తినుబండారాలను తిని ఆ చెత్త చెదరం అంతా కూడా ఇందులోనే డంప్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో కూడా ఇక్కడ పూజా సామాగ్రులు, పూలు, కొబ్బరికాయలు లాంటివి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హుస్సేన్ సాగర్ తీరానంతా కూడా అదంతా కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ పారిశుద్ధ కార్మికులంతా తీయడం మనం ఇక్కడ విజువల్లో చూస్తూనే ఉన్నాం. హుస్సేన్ సాగర్ నాలా ద్వారా కూడా నిత్యం టన్నుల కొద్ది వ్యర్థాలు అన్నీ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి దీనిలోకి అయితే వీటన్నిటి కారణంగా కూడా నీరు కలుషితం అవడమే కాకుండా దుర్వాసన కూడా తీవ్రంగా వస్తూ ఉంటుంది. దీనివల్ల ఇక్కడికి వచ్చిన పర్యాటకులంతా కూడా ముక్కు మూసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి కావచ్చు, ఇక్కడ ఇటువైపు నుంచి రాకపోకలు సాగించే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం, దుర్వాసన లాంటివి రాకుండా ఉండడం కోసం కూడా ఇక్కడంతా కూడా చెత్త చెదరానంతా కూడా క్లీన్ చేస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ల అందాన్ని కాపాడడానికి, అలాగే నీటిలోని జీవరాశులను రక్షించడానికి కూడా ఈ విధంగా కూడా నిరంతరం ప్రక్షాళన చేయడం కూడా ఎంతో అవసరము. అయితే సేకరించిన వ్యర్థాలన్నిటి కూడా ఒక ప్రత్యేక లారీ ద్వారా వేరే ప్రాంతాలకైతే తరలిస్తున్నారు పర్యాటకులు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కంపు కొట్టడం కూడా తగ్గడంతో పాటు ఇక్కడికి వచ్చే విజిటర్స్ సంఖ్య కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. వచ్చే విజిటర్స్కి కూడా ఎటువంటి దుర్వాసన రాకుండా ఉండేందుకైతే ఈ చర్యలు చేపడుతున్నారు నిత్యం. జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.